ఒక ఇంపార్టెంట్ సిద్ధాంతాన్ని థియరంని మనం నేర్చుకుందాం ప్రాబబిలిటీలో. అది 7 మార్క్స్ క్వశ్చన్. స్టేట్ అండ్ ప్రూవ్ మల్టిప్లికేషన్ థియరం ఆఫ్ ప్రాబబిలిటీ. స్టేట్ అండ్ ప్రూవ్ మల్టిప్లికేషన్ థియరం on probability. This is the question. State and prove multiplication theorem on probability. మనం ఆల్రెడీ ఎడిషన్ థియరం నేర్చుకున్నాము. ఇప్పుడు మల్టిప్లికేషన్ థియరం నేర్చుకుందాం. స్టేట్మెంట్. దీని తాలూకా ప్రవచనం ఏంటంటే, లెట్ ఏ కామా బి బి 2 ఈవెంట్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ such that P of A greater than 0, P of B greater than 0, then P of A intersection B is equal to P of A intersection B is equal to P of A into P of B by A. So this is equal to P of B into P of A by B. చూసారా, ఇది మల్టిప్లికేషన్ థియరం యొక్క ప్రాబబిలిటీకి సంబంధించి మల్టిప్లికేషన్ థియరం యొక్క స్టేట్మెంట్. లెట్ ఏ కామా బి బి 2 ఈవెంట్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఒక యాదృచ్ఛిక ప్రయోగం యొక్క 2 ఘటనలు ఏ కామా బి అనుకుందాం. సచ్ దట్ ఏ విధంగా ఉన్నాయంట, P of A greater than 0, P of B greater than 0. Then P of A intersection B is equal to P of A into P of B by A. That is equal to P of B into P of A by B. This is the statement of multiplication theorem of probability. దీని తాలూకా ప్రూఫ్ చూద్దాం ఎట్లా ఉంటుందో నిరూపిద్దాం. సో లెట్ A comma B be 2 events of a random experiment. వాడు ఇచ్చినట్లుగా మనం కూడా తీసుకున్నాం, అలాగే అనుకుందాం. ఏబీలు ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క 2 ఈవెంట్స్ అని చెప్పేసి మనం అనుకుందాం. ఇలా అనుకున్నట్లయితే మనకి n of A, n of B, n of A intersection B, n of A intersection B are numbers of the events A, B and A intersection B. సో మనం ఇలా తీసుకున్నప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, n ఆఫ్ ఏ బై n ఆఫ్ ఎస్. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, n ఆఫ్ బి బై n ఆఫ్ ఎస్. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై n ఆఫ్ ఎస్. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై n ఆఫ్ బి. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై n ఆఫ్ ఏ అని చెప్పి రావడం జరుగుతుంది. చూసారా, ఇక్కడ ఏబీలు అనేటువంటి 2 ఈవెంట్స్ అయినప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి కూడా మరొక ఈవెంట్ అవుతుంది. ఏలో ఉన్నటువంటి ఆ ఈవెంట్ యొక్క నెంబర్ని n ఆఫ్ ఏతో చూపిస్తున్నాము, బీలో ఉన్నటువంటి ఈవెంట్ యొక్క నెంబర్ని n ఆఫ్ బీతో చూపిస్తున్నాము, ఏ ఇంటర్సెక్షన్ బీలో ఉన్నటువంటి ఈవెంట్ యొక్క నెంబర్ని n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బీతో చూపిస్తున్నాం. అలా అనుకున్నప్పుడు ఏ యొక్క ప్రాబబిలిటీ ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్. ఫేవరబుల్ కేసు n ఆఫ్ ఏ బై n ఆఫ్ ఎస్,
బి యొక్క ప్రాబిలిటీ ఫేవరబుల్ కేసెస్ ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్, అలాగే ఏ అండ్ సెక్షన్ బి యొక్క ప్రాబిలిటీ కూడా వస్తుంది మనకి ఈ విధంగా. అలాగే ఎన్ ఆఫ్ ఏ అండ్ సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ వస్తుంది. ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి అంటే దీని మనం ఎన్ ఆఫ్ ఏ బై బి సార్ ఏ అండ్ సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ బి, అలాగే ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ అండ్ సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఏ అని చెప్పి తీసుకుందాం. ఇప్పుడు కేస్ 1. కేస్ 1 ఇక్కడ మనకు ఏమన్నాడు, ప్రాబిలిటీ ఏ కానీ ప్రాబిలిటీ బి కానీ గ్రేటర్ దెన్ 0 అంటే ఫర్ ప్రాబిలిటీ ఏ గ్రేటర్ దెన్ 0, ప్రాబిలిటీ బి గ్రేటర్ దెన్ 0. ప్రాబిలిటీ ఏ ప్రాబిలిటీ బి గ్రేటర్ దెన్ 0కి కేస్ 1 తీసుకుందాం. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని చెప్పుకున్నాము, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ అని చెప్పుకున్నాం. ఇక్కడ దీని ఏ రాయొచ్చు, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ అని చెప్పి తీసుకుందాం. దీన్ని మనం బోత్ న్యూమరేటర్ డినామినేటర్కి ఎన్ ఆఫ్ ఏతో మల్టిప్లై చేద్దాం. అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఏ ఇలా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ అని చెప్పి రాసుకోవచ్చు. ఏం లేదండి, ఈ ఎన్ ఆఫ్ ఏ అనేది ఎక్కడ ఉంది, ఎక్కడ తెచ్చి పెట్టాను, ఎన్ ఆఫ్ ఎస్ అనేది ఎక్కడ ఉంది, ఆ పక్క తీసుకెళ్ళి పెట్టాం. సో దట్ ఇంప్లైస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ. ఇది మనకి ఎక్కడ నుంచి వచ్చింది, బై కండిషనల్ ప్రాబిలిటీ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ ఇంటూ ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ. అంటే దేర్ ఫోర్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ. ఇదండి. అలాగే కేస్ 2. కేస్ 2 ఏంటి, ఇక్కడ కూడా మళ్ళీ మనం అదే విధంగా చేస్తాం. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు P of A intersection B is equal to N of A intersection B by N of S. ఏంటి N of S అంటే టోటల్ కేసు, N of A intersection B అంటే అక్కడ ఉన్నటువంటి ఫేవరబుల్ కేసెస్. దీన్ని మనం ఏం చేద్దామంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు N of A intersection B by N of S ఇంటూ N of Bతో పైన కింద మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని చేంజ్ చేసుకున్నట్లయితే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ బి ఇంటూ ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ అని చెప్పి తీసుకుందాం. ఇలా తీసుకుంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ బి అంటే ఎంత, ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి. చూడండి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి ఇంటూ ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే బి యొక్క ప్రాబిలిటీ, దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ బి. సో ఈ విధంగా వచ్చింది. దేర్ ఫోర్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బై బి. సో ఇది మనకు వస్తుంది. హెన్స్ పి ఆఫ్ A intersection B is equal to P of A into P of B by A. This is equal to P of B into P of A by B. Hence the theorem proved. Independent events. సో ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే తెలుగులో స్వతంత్ర ఘటనలు అని చెప్పి అంటాం. సో దిస్ మనకి చాలాసార్లు మీకు 2 మార్కులు కూడా చాలాసార్లు దీని మీద 4 మార్కుల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే స్వతంత్ర ఘటనలు. ఏ కామా బి అనేటువంటివి
ఒక శాంపుల్ స్పేస్ యొక్క ఎస్ యొక్క 2 ఈవెంట్స్ అయినప్పుడు, ఏబీలు ఒక శాంపుల్ స్పేస్ ఎస్ యొక్క 2 ఈవెంట్స్ అయినప్పుడు వాటి యొక్క ఇంటర్సెక్షన్ యొక్క ప్రాబిలిటీ అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అయితే ఏబీలను ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని చెప్పి చెప్తాం. ఏబీలు అటువంటి ఒక శాంపుల్ స్పేస్ యొక్క 2 ఈవెంట్స్ అయినప్పుడు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అయితే ఏబీలు మనం ఇండిపెండెంట్ ఈవెంట్స్ స్వతంత్ర ఘటనలు అని చెప్పేసి చెప్తాం. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో దీని మీద మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, let A comma A and B independent events. Let A and B independent. Let A and B independent events with P of A is equal to P of A is equal to 0.2 comma P of B is equal to 0.5. P of A is equal to 0.2, P of B is equal to 0.5. Then find first point P of A by B, second P of B by A, third P of A intersection B, and fourth P of A union B. ఇక్కడ ఏబీ అనేటువంటివి 2 స్వతంత్ర ఘటనలు అయినప్పుడు ఏ కమా బి 2 ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయినప్పుడు బట్ ప్రాబిలిటీ ఎలా ఇచ్చాడు పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0.2 అండ్ పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0.5 అయితే పి ఆఫ్ ఏ బై బి ఫస్ట్ది, రెండోది పి ఆఫ్ బి బై ఏ, అలాగే మూడోది పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, నాలుగోది పి ఆఫ్ ఏ యూనియన్ బి మనం రాబట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ 4 మార్క్స్కి. ఇక్కడ ఏబీలు ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నాడు. గివెన్ ఏ కామా బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి దట్ ఇంప్లాయిస్ P of A intersection B is equal to P of A into P of B. By the definition of independent events, we have P of A intersection B is equal to P of A into P of B. Given P of A is equal to 0.2 and P of B is equal to 0.5. So what is లెక్కించాడు. మనకి ఇక్కడ P of A by B వాల్యూ రావాలి. సో P of A by B is equal to, by conditional probability, P of A by B is equal to P of A intersection B by P of B. But given A, B are independent events, so P of A intersection B is equal to P of A into P of B by P of B. చూడండి ఇక్కడ ఏబీ ఇండిపెండెంట్ స్వతంత్ర ఘటనలు అన్నాడు కాబట్టి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. ఇక్కడ పి ఆఫ్ బి క్యాన్సిల్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ. బట్ వాట్ ఈజ్ పి ఆఫ్ ఏ? 0.2. అంటే దేర్ ఫోర్ పి ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 0.2. అండ్ సెకండ్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి ఆఫ్ బి బై ఏ. P of B by A అంటే మళ్ళీ బై కండిషనల్ ప్రాబిలిటీ P of B by A is equal to P of A intersection B by P of A. By conditional probability P of B by A is equal to P of A intersection B by P of A. So here P of A intersection B is equal to P of A into P of B by P of A. So P of A cancel. So this is equal to P of B. But what is the value of P of B? 0.5. So therefore P of B by A is equal to 0.5.
Next, third one. What is the third one? P of A and section B. So, P of A and section B. Here given A comma B are independent events. That implies P of A and section B is equal to P of A into P of B. What is P of A? 0.2 into what is P of B? 0.5. So 0.2 into 0.5 is 1.0. So therefore P of A and section B is equal to 1.0. Next, fourth one, P of A union B. P of A union B is equal to, by Edison theorem on probability, P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. So P of A 0.2, P of B 0.5, P of A intersection B is 1. P of A intersection B is 1. Sorry. So 0.01. 0.2 into 0.5 is 0.10. So P of A and section B is 0.10. 0.10. So this is equal to 0.7 minus 0.1. Therefore, P of A union B is equal to 0.6.